ఆగరుడా మీకే వందనములయ్యా. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమందు నీ సన్నిధిలో మమ్మలను ఎంతగానో ఇటు రీతిగా నిలిపి సజీవుల జాబితాలో ఉంచి నేను స్తుతించు గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు. ఈ సమయాన్ని నీ మాటలు వినవలనని ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాము. అలనాడు ప్రభువా మరియా ఎంతగానో ఇదిగో నేను ఈ పాదముల చెంత చేరి ఇదిగో నేను ఎంతగానో నీ మోము వైపు చూస్తూ మీ నోటి నుండి వచ్చు అమూల్యమైనటువంటి మాటలను విని ఎంతో ధన్యురాలుగా ఆమె నడిపించబడింది. ఆ రీతిగానే మేమును కూడా మీ మాటలను విని ధన్యులగుటకు సహాయము చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను నింపి ఈ బిడలతో నీవే నా ద్వారా మాట్లాడమని అడుగుచున్నాము. ప్రభువా, నా మాటలు వట్టివే, నీ మాటలను నా నోటు ఉంచి ఈ బిడలతో నీవు మాట్లాడమని, మీ విలువైనటువంటి సత్యాలను మేము తెలుసుకొని ఆత్మీయముగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మీకు దగ్గరగా జీవించటానికి మాకు సహాయమును దయచేయమని నజరేయుడని యేసు నామములో ఈ కొద్ది మనవులు అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవునికి మాటలు మనం జాగ్రత్తగా విందాము. నా కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయండి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నా యొక్క స్వరం ఎలా ఉందనేది. 3 రోజుల నుంచి నాకు కొంచెం బలహీనతంగా ఉందండి. కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ ఈ స్థలములో ఆయనే నా ద్వారా మీతో మాట్లాడతాడు కాబట్టి మనమందరము కూడా ధైర్యముగా ఆయన మాటలను విందాము. అయితే వెనక మునుపు ఈ రోజు నేను ఎంచుకున్నటువంటి అంశము ఏంటి అని అంటే గుడారము. ఆల్రెడీ ఈ యొక్క అంశాన్ని నేను మీకు బయలుపరిచాను, తెలియచేశాను. కానీ ఇంకొంచెం లోతుగా ఇంకొంచెం మనం ఇందులో ఉన్నటువంటి సత్యాలను జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేద్దాము. ముందుగా ఒక విషయాన్ని మనము తలంచుకుందాము. ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరమును కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆ దేవుని సన్నిధిలో ఆయన ఎలాంటి వాడు చెప్పాలండి, పరిశుద్ధుడు చెప్పాలని. ఇంకా ఆయన ఎలాంటి వాడు, ప్రేమ కలిగిన వాడు. సమాధానాలు రావట్లేదండి. లోక రక్షకుడు, దయామయుడు, కరుణామయుడు, కనికరము కలిగిన వాడు, దయాదాక్షణ్యములను చూపేటువంటి గొప్ప దేవుడు. ఆయన అన్ని గొప్ప గుణలక్షణములు కలిగినటువంటి దేవుడు. అమర్త్యుడు, ఆయనకు మరణము లేనేలేదు. ఆయన నిత్యము జీవించి ఉండేటువంటి గొప్ప దేవుడు. అయితే అటువంటి గొప్ప దేవుని గూర్చి ఈ లోకములో మనలందరికీ కూడా ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అంటే, తప్పుగా ఆయనను చిత్రీకరించి చూపిస్తా ఉన్నాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికర సంపన్నుడైనటువంటి మన జీవము కలిగిన దేవుణ్ణి అపవాది ఏం చేస్తా ఉన్నాడని అంటే, మనకు వేరే విధముగా తప్పుగా ఆయన అపవాది ఏం చేస్తా ఉన్నాడు, కనపరుస్తా ఉన్నాడు. ఆయన దయగలిగిన దేవుడు ఏంటి, కఠినాత్ముడు అన్నట్లుగా ఆయన ప్రేమ లేదు, అనేకులను పాత నిబంధనలు మరణింపజేసేసాడు, ఈ రీతిగా చేశాడని చెప్పేసి అనేకమైన విధముగా ఆయన గుణాతిశయములను తప్పుగా చిత్రీకరించి మనలను ఏం చేస్తానంటే తప్పుగా ఆయన గూర్చి బోధిస్తా ఉన్నాడని. కానీ అపవాది యొక్క మోసములు, ఆ అబద్ధములు ఆల్రెడీ గురితెరిగి ఉన్నవి. అవన్నీ కూడా అబద్ధాలే అని ఈ బైబిల్ చెబుతుంది. కానీ ఈ బైబిల్లో విలువైనటువంటి సత్యాలు, జీవము కలిగిన దేవుని గూర్చి బోధించి చెబుతా ఉన్నాయని. ఆయన ఎలాంటి వాడు అనేటువంటివి లేఖనాల ద్వారా మనం అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాము. అయితే అపవాది అనేక రీతిలుగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడో ఆ ప్రేమను ఎంతగానో తక్కువ చేసి అపవాది చూపిస్తా ఉన్నాడు. కానీ లేఖనాలు సెలవుస్తున్న శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, ప్రేమించుచున్నాడు. విడువక మన ఎడల ఆయన కృపను చూపుతూ ఉన్నాడని. అంత గొప్ప దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మానవాళ్ళందరిపై కూడా ఎంతో ప్రేమను చూపి నశించిపోతున్నటువంటి మనలను వెదక రక్షించుట కొరకు తన ప్రియ కుమారుని పంపినట్లుగా కూడా మనం చూస్తున్నాము. అయితే ఇంత గొప్ప ప్రేమను దేవుడు మన మీద కనపరిచి నడిపిస్తూ ఉన్నాడు. రక్షణ ప్రణాళికను ఆదిలోనే సిద్ధపరిచి మనలను రక్షణ మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. కానీ అపవాది ఆ రక్షణ మార్గాన్ని, ఆ రక్షణ ప్రణాళికను,
అందులో ఉన్నటువంటి విలువైనటువంటి సత్యాలని చాలా మట్టుకి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విలువైనటువంటి సత్యాలను మరుగును పడేశాడో, అయితే మరి మరుగు పడిపోయాయి అని చెప్పేసి అవి వట్టిగా ఉండిపోతాయా? లేదు. దేవుడు ఆ సత్యములను మరలా ఆ వెలికి తీసి ఉన్నతమైనటువంటి వెలుగును ప్రియ సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. అందులో ఉన్నతమైనటువంటి సత్యము ఏమిటి అనంటే గుడారపు సేవ. ఏంటండి? గుడారపు సేవ. ఈ యొక్క గుడారమును గూర్చి, ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ అనేటువంటిది కూడా మరి ఎంతగానో విలువైనదని మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ సత్యమును అపవాది మరుగును పడేశాడు. కానీ చరిత్రలో 1844వ సంవత్సరములో మరి ఎంతగానో ద గ్రేట్ డిసప్పాయింట్మెంట్ డే రోజున, అంటే మరి ఎంతగానో ఏంటండి డిసప్పాయింట్ అయిపోయారండి. ఆ రోజు నిరుత్సాహపడ్డారు. ఏంటండి? నిరాశ దినము చెప్పాలని, మరొక రకంగా చెప్పాలని అంటే ఆ దినమును మరలా లేఖనాలను మనం పరిశోధన చేసి వారు చెప్పినప్పుడు మరి ఎంతగానో ఆలయము శుద్ధీకరించబడిన దినమని, మరి ఆ తదుపరి మరి ఈ గుడారపు సేవను గూర్చినటువంటి ఉన్నతమైనటువంటి సత్యము బయటికి వెలువడింది. అయితే ఈ గుడారం యొక్క సేవను గూర్చి ఈరోజు మనము విలువైనటువంటి సత్యాలను మనము బాగుగా నేర్చుకుందాం. ఈ గుడారము సేవ మానవుని యొక్క రక్షణ ప్రణాళికను గూర్చి మనలందరికీ కూడా వివరించి చెబుతున్నటువంటి ఒక గొప్ప సత్యము. అయితే ఈ సత్యాన్ని ఈరోజు మనం అందరమును కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అయితే ఈ రక్షణ ప్రణాళికను మనము తెలుసుకొనక మునుపు మనము ఏమై ఉన్నామనేది కూడా మనము తెలుసుకోవాలి. లేఖనాలను బట్టి మనకి చెబుతుంది మనము పాపులము అని. అవును కదంటారు? మనము ఒప్పుకోవాలి 3 విషయాలను. ఏంటి? నేను పాపిని, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసిన వారే, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. నేను పాపిని మనము ఒప్పుకోవాలి. 2 ఏంటి అనంటే నాకు మరణశిక్ష విధించబడింది. ఏం విధించబడింది? మరణశిక్ష. మరి నేను పాపం చేస్తే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణమే. ఆ మరణశిక్ష నాకు విధించబడి ఉన్నదని మనము నమ్మాలి. 3 నన్ను నేను ఆ పాపము నుండి రక్షించుకోలేను. అవునా కాదంటారా? ఎవరైనా సరే ఈ పాపం నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నం చేసే దాన్ని సఫలమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటారా? లేరు. యోహాను సువార్తలు చెబుతున్నాడు 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఒప్పుకోవాలి ఈ రక్షణ ప్రణాళిక విషయంలో. ఏంటి ఆ మాటలు అంటే నేను పాపిని, 2 నేను మరణ శిక్షను పొందుకుని ఉన్నాను, 3 ఏంటండి? నన్ను నేను రక్షించుకోలేను. ఈ 3 విషయాలను మనము గుర్తుపెట్టుకొని ఒప్పుకుంటే ఆ తదుపరి మన రక్షణార్థమై, మన రక్షణ ప్రణాళిక విషయమై దేవుడి ఉన్నతమైనటువంటి గుడారపు సేవను మనకు ఒక చక్కటి సత్యములను మనకు అందులో బయలుపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఈ సత్యములను గూర్చి మనం జాగ్రత్తగా మనమందరమును కూడా నేర్చుకుందాము. ఈ గుడారమును గూర్చి మరొక రకంగా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో దేవుని ఆలయం అని కూడా మనం చెప్పచ్చు. దేవుని సన్నిధి ఈ యొక్క గుడారములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఈ గుడారము ఏ విధముగా నిర్మితమైనదో మనకి ఈ యొక్క మోషే కాలములో మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బానిసలుగా ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆ మోషేతో దేవుడు అంటా ఉన్నాడు, మోషే నేను మీ మధ్యన ఉండాలని ఆశపడతా ఉన్నాను, నాకు ఒక స్థలాన్ని మీరు ఏర్పరచండి, ఒక గుడారాన్ని మీరు ఏర్పరచండి అని చెప్పేసి అంటే అప్పుడు ఈ మోషే గారు ఏం చేశారని అంటే ఉన్నతమైనటువంటి ఈ గుడారమును దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మరి చక్కగా చేసినట్లు మనము చూస్తున్నాము. అయితే ఈ గుడారము దేవుని సన్నిధి నిలిచి ఉండు స్థలము. ఆ యొక్క గుడారము మీదకి ఆ మేఘము దిగి వచ్చినప్పుడు ఆ ప్రాంతములో మరి దేవుడు అక్కడుండే వారితో మాట్లాడేవాడు. అయితే ఆ మేఘము మరలా పైకెత్తబడినప్పుడు వారి యొక్క సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా మూటముళ్ళు సర్దుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ఎందుకు? ఆ మేఘము కదిలినప్పుడు వారు కూడా ఆ మేఘములతో ముందుకి నడిపించబడాలి. ఆ మేఘం ఎక్కడైతే ఆగుతుందో ఆ అరణ్యములో అక్కడ వారు నిలిచి మరలా ఈ గుడారాన్ని అక్కడ వేసేటువంటి వారు. అందుకనే గుడారం అని చెప్పేసి అన్నారని ఒక ఏంటంటే ఇలా నిలిచి ఉండిపోయేలా ఒక మందిరాన్ని దేవుడు ఆ అరణ్యములో కట్టింప చేయలేదు. వారు ప్రయాణికులు, యాత్రికులని చూపించటానికి మరి ఆ యొక్క ఆ ప్రాంతములో ఒక గుడారాన్ని ఈ రీతిగా నిర్మించారు. దానిని చక్కగా అమర్చటానికి,
మరలా తీసి మరలా కట్టి మరలా తీసుకుని వెళ్ళి మరలా మరొక ప్రాంతంలో మరలా వేయటానికి దాన్ని వీలుగా ఉండేటందుకు మరి ఆ యొక్క గుడారమును వేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది దేవుని యొక్క ఉన్నతమైన రక్షణ ప్రణాళికను మనకు కనపరిచేటువంటి విధంగా ఈ యొక్క గుడారపు సేవను మనకు కనపరుస్తూ ఉన్నాడని. అయితే మరి దేవుని యొక్క మందిరము గూర్చి ఇది పాత నిబంధనలో ఈ గుడారము మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి ఎంతగానో ఒక గొప్ప ఒక విషయానికి సాదృశ్యముగా మనకి ఇది చూపిస్తూ ఉంది. అయితే ఈ గుడారమును గూర్చి ఈ యొక్క గుడారపు సేవను గూర్చినటువంటి ఉన్నతమైన సత్యాలని నేడు మనము జాగ్రత్తగా బాగుగా పరిశీలన చేద్దాము. ఈ గుడారపు సేవ దేనికి వరకు ఏర్పాటు చేయబడింది అంటే, పాపి అయినటువంటి వారు, తప్పిపోయినటువంటి వారు మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు చేయవలసినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ కనపరచబడుతూ ఉందండి. అయితే ఈ ప్రాసెస్ ఎలాగా మరి జరిగించబడిందో ఈ రోజున మనం జాగ్రత్తగా పరిశీలన మనం చేద్దాము. ఈ గుడారపు సేవలో 3 విషయాలు దాగి ఉన్నవి. ఒకటి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా మరి పవిత్రీకరించబడటము, తర్వాత శుద్ధీకరించబడటము శాంక్టిఫికేషన్, తర్వాత మహిమపరచబడటము అనేవి 3 విషయాలు ఇందులో మనకి దాగి ఉన్నాయి. అయితే ఈ 3 విషయాలని కూడా మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి మునుపు అసలు ఈ గుడారములో ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా మనము పరిశీలన మనం చేద్దాం. ఆల్రెడీ నేను ఈ విషయాలను మీకు అందరికీ నేను క్లుప్తముగానే వివరించి నేను చెప్పానని. అయితే ఆ విషయాలలో ఒక్కొక్కటి ఆ గుడారములో ఏమేమి ఉన్నాయో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇక్కడ మీకు కనబడుతుంది, అరణ్యములో ఉన్నారు వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగము. ఆ ఇశ్రాయేలు జనాంగము చుట్టూ కూడా గుడారాలు వేసుకుని ఉంటే మధ్యలో దేవునికి గుడారం ఉంది. ఆ గుడారం చుట్టూ ఏముంది? కట్టింతో ఏమైంది? ఒక వాల్, ఒక ప్రాకారముగా కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే అది దేనికి సాదృశ్యముగా ఉన్నదని అంటే, మనలందరికీ తెలుసు, దేవుని యొద్దకు మనము వెళ్లకుండా ఆయనకి మనకి ఒక మధ్యన ఒక అడ్డు కూడా ఏముంది? పాపము. ఆ పాపము వలన ఆయన యొద్దకు మనము వెళ్ళలేకపోతూ ఉన్నామండి. గనుక మరి ఆ యొక్క కర్టీని ఆ రీతిగా దేవునిని మనల్ని వేరు చేసి ఆయన పరిశుద్ధతను మనకు అక్కడ అది కనపరుచుతూ ఉందండి. అయితే ఆ గుడారములోనికి వెళ్ళాలి అని అంటే ఒక్క డోర్ మాత్రమే ఉంది, ఒక్క ద్వారము మాత్రమే ఉంది. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఒక మందిరానికి వెళ్ళేటప్పటికి బయటికి ఎన్ని మార్గాల్లో బయటికి రావచ్చండి? ఫైర్ ఎగ్జిట్ కూడా ఉంటుందండి కొన్ని ప్రాంతాల్లో, అవునా కదంటారా? కానీ ఈ గుడారములు అటువంటి ఫైర్ ఎగ్జిట్ అనేది కూడా లేనే లేదు, ఒక్కటే మార్గము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఆ గుడారము యొక్క ముందు భాగములో ఒకటే ఒకటి ద్వారము అని అక్కడ మనకి కనబడుతూ ఉందండి. అయితే ఆ యొక్క ద్వారము దేనికి సాదృశ్యముగా ఉందని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నదాన్ని. దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని దగ్గరికి రావాలని అంటే ఒకటే మార్గము, ఒకటే ద్వారము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క విషయము మనకి చాలా చక్కగా వివరించి మనకు చెబుతూ ఉందండి. మన లేఖనాలు మనం పరిశీలన చేద్దాము. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను స్వార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం తెరిచి చదువుదాము. యోహాను స్వార్త 10వ అధ్యాయము 9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను వాడు రక్షింపబడిన వాడై ఏంటండి లోపలికి పోవచ్చు, బయటకి వచ్చును. గమనించండి, నేనే ద్వారము. యోహాను స్వార్తలో 7 మార్లు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే జీవాహారము, నేనే ద్వారము అని చెప్పేసి 7 మార్లు 7 విషయాలను ఆయన పొందుపరుస్తూ ఉన్నాడు. అందులో ఆయన అంటాడు, నేను ద్వారము. ఈ గుడారపు సేవలో మనకి కనబడుతున్నటువంటి ఆ ద్వారము ఎవరు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ దేవుని సన్నిధిలోనికి రావాలి అని అంటే, ఆ లోపలికి ఆ దేవుని యొద్దకు రావాలి అని అంటే ఒకటే మార్గము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి బయట ఉన్నటువంటి పాపి రక్షించబడి ఆ దేవుని సన్నిధిలోనికి రావాలి అని అంటే ఒకటే మార్గము, ప్రభు అయిన యేసు. అంతేకాక మనము రక్షించబడాలని ఒకే నామములో మనము రక్షించబడతాము, అదే ప్రభు అయిన
యేసుక్రీస్తు వారి నామము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయములో 12వ వచనములో ఒక చక్కటి విషయం అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, నీ నామమునే మాకు రక్షణ పొందవలెనని మరి ఏ నామమున మేము రక్షణ పొందలేము, కానీ ఒక్క మీ నామములోనే మేము రక్షణ పొందుకుంటామని చెప్పేసి అంటున్నాడు. ఎవరి నామం అది అనంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామము. అది అన్ని నామముల కన్నా పై నామము. మరి ఈ లోకములను ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట ఒకానొక దినమున వంగనాయి ఉన్నదే. ప్రియమైన దేవుని వారిలారా, ఆ గుడారం యొక్క సేవ, మరి ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనంటే, రక్షణ పొందాలి అనంటే, ఆ యొక్క గుడారము గుండా ప్రవేశించాలి అనంటే ఆ యొక్క ద్వారము గుండానే వెళ్ళాలి. మరొక మార్గము లేనే లేదు. నో ఫైర్ ఎగ్జిట్ అనేది లేనే లేదండి. మరొక మార్గం అనేది లేనే లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే ఉన్నతమైన రక్షణ కలుగుతుందని ఇది మనకు చక్కగా వివరించి చెబుతా ఉంది. మరొకటి, ఆ కోర్ట్ యార్డ్ మనకి, ఆ ఆవరణ మనకి కనపరచబడుతూ ఉందని. ఆ కోర్ట్ యార్డ్ దేనికి ఏ రీతిగా ఫేస్ చేసిందని అంటే, తూర్పుకు అది ఫేస్ చేసి ఉందండి. ఎలాగా? ఈ మందిరం దేనికి వైపు ఉంది? తూర్పుకుంది. ఈ మందిరము ఇప్పుడు ఎలాగా ఫేస్ చేసిందన్నాడు? తూర్పుకుంది. అయితే మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అపవాది దానికి వ్యతిరేకంగా మనల్ని చేయిస్తాడని. అవునా కాదంటారా? దేవుడు మనల్ని ఏది చేయమని చెప్పేసి మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడో, అపవాది ఆ యొక్క విషయాలని ఉల్టా చేసి దేవుడు మనల్ని అపవాది ఏం చేస్తాడు? మరొక విధంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, సూర్యుని ఆరాధించేవారు. అయితే ఇప్పుడు వారు ఆరాధించడానికి వారు ఎక్కడికి రానై ఉన్నారని, దేవుని సన్నిధికి రానై ఉన్నారు. అంటే వారు తూర్పుకు ఫేస్ చేసి ఉండనంటే ఆ ప్రజలు ఎలా రావాలి? ఆ ద్వారము గుండా లోపలికి రావాలంటే వారి యొక్క వెనక భాగము సూర్యుని వైపు ఉంటుందా, ముందు వైపు ఉంటుందండి? చెప్పాలండి, ఎలా ఉంటుంది? వెనక భాగం ఉంటుందండి సూర్యుడు. అవునా కదంటారా? ఇది తూర్పు ఫేసింగ్ ఉంది. ఇప్పుడు మందిరానికి లోపలికి వస్తే సూర్యుడు మీ యొక్క వెనక భాగం ఉంటాడా, ముందుంటాడా? వెనకలు ఉంటాడా? అంటే గమనించండి, ఇక్కడ ఈ యొక్క విషయంలో మనకేం కనపరుస్తా ఉన్నాడని అంటే, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి ఆయన దగ్గరికి మనం రావాలి. కానీ అపవాది ఏం చేశాడు? ఉల్టా చేసి ఈ సృష్టిని ఆరాధించే విధంగా చేశాడు. అవునా కాదంటారా? దాని నుండి మీరు మరలా తిప్పి దేవుని సన్నిధిలోనికి ఆయన నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క ఆవరణలో మనకి ఇంకా ఏమేమి కనపరచబడుతూ ఉన్నాయని అంటే, మరి దహన బలిపీఠము మనకి కనపడతా ఉంది. ఏం కనబడతా ఉంది? దహన బలిపీఠము. ఈ దహన బలిపీఠము దేనితో ఏర్పాటు చేశారు? తుమ్మకర్ర చేత దానిని తయారు చేశారు. ఈ తుమ్మకర్ర చేత చక్కగా దాన్ని తయారు చేసి దాని మీద మరొక ఆ బ్రాన్స్ని పూతను పూయించి దాన్ని చక్కగా తయారు చేశారు. అది ఉండటం వలన కింద పెట్టేటువంటి అగ్ని వలన అదేం చవదు? కాలిపోదాం. అవునా కదంటారు? ఆ తుమ్మకర్ర కాలదు. ఎందుకనంటే ఏం ఆపాదించబడి ఉంది? చుట్టూ ఈ యొక్క బ్రాన్స్ అనేటువంటి ఈ యొక్క ఐటమ్ మరి ఎంతగానో దాన్ని కవర్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మనుషుల యొక్క మన యొక్క కార్యాలను బట్టి మనం రక్షించబడలేము, కానీ మనము క్రీస్తు కృప వల్లనే మనం ఏం చేయబడతాము? రక్షించబడతాము అనుటకు ఇక్కడ ఒక చక్కటి సాదృశ్యముగా చూపుతుంది. అలాగని ఈ దహన బలిపీఠము మీద మరి ఒక గొర్రె పిల్ల, మరి మచ్చలేనటువంటి ఎటువంటి మరి ఏమీ లోపము లేనటువంటి ఒక గొర్రె పిల్లను అక్కడ వధించవలసి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని సన్నిధానానికి తీసుకొచ్చేవి ఎలా ఉండాలి? శ్రేష్టమైనవిగా ఉండాలి. కానీ మనం ఎలాంటి వాటిని దేవుని సన్నిధికి తీసుకొస్తా ఉన్నాము? చెప్పాలండి, మనం ఎంతగానో మనం దేవుని సన్నిధానానికి శ్రేష్టమైనవి కాదు, పనికిరానివి, మనకి ఇది ఉపయోగం కాదు అన్నట్టుగా కొంతమంది ఎంతగానో వాటిని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, మరి జబ్బు వచ్చిన దాన్ని కొంతమంది దేవుని సన్నిధానానికి కొన్ని కోళ్లను వాటిని కూడా తీసుకుని ప్రథమ ఫలాలుగా తీసుకొస్తారు. లేదు, మనం తీసుకురావాల్సింది ప్రథమ ఫలాలు, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని సన్నిధికి మనము తీసుకుని మనం రావాలి. కొంతమంది మరి ఆఫరింగ్ కూడా వేస్తున్నటువంటి కాగితాలు ఎలాంటివి వేస్తారని అంటే చిరిగిపోయి ఉంటాయి,
లేకపోతే అది ఇది కూడా వేరైపోయే దాన్ని మరలా ప్లాస్టర్ వేసి ఎందుకు కూడా ఉపయోగం లేనివి కానుకలు వేస్తూ ఉంటారు. కొన్ని మార్లు సేవకుని చేతికి కూడా ఇస్తూ ఉన్నారన్న. ఎంత దౌర్భాగ్యం అండిదే. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, శ్రేష్టమైనవి మనం ఇవ్వాలి. అయితే ఈ దహన బలి పీఠము మరి దాని మీద మరి ఎంతగానో ఒక మచ్చలేనటువంటి ఏముండాలి? గొర్రెపిల్ల వధింపబడాలి. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా అది ఇక్కడ మనకి కనబడతా ఉందని. అయితే ఇంకొంచెం మందికి మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క ఇది మీకు కనబడతా ఉందో లేదో, ఇప్పుడు మీకు కనబడతా ఉందని, ద్వారము గుండా వెళ్ళాడు, వెంటనే ఏం కనబడింది? ఈ దహన బలిపీఠం అనేది కనబడింది. ఆ దహన బలిపీఠం దాటిన తర్వాత ఇంకొకటి ఉంది, గంగాళము. ఒక చక్కటి మరి పాత్ర చేత అది తయారు చేయబడి అందులో నీళ్లు ఉంచబడ్డాయి. అయితే అందులో ఉన్నటువంటి యాజకులు ఏం చేసేవారు అంటే ఆ నీటితో వారు శుభ్రము చేసుకుని తదుపరి వారు ఇంకొంచెం లోపలికి పరిశుద్ధ స్థలములోనికి వారు వెళ్ళటం అనేది జరిగేది. ఇక్కడ నేను ఇందాక చెప్పాను జస్టిఫికేషన్ అని. అయితే ఈ జస్టిఫికేషన్, ఈ పవిత్రపరచబడటం అనేటువంటి ఈ కార్యము ఈ యొక్క బయట ఆవరణలోనే జరుగుతూ ఉంది. అయితే మరి ఆ తరువాత మరి అంటే ఈ యొక్క గంగాళము దేనికి సాదృశ్యముగా ఉన్నదని అంటే బాప్తిస్మమునకు సాదృశ్యముగా ఇది మనకి కనబడతా ఉందని. అందులో నీళ్ళ చేత వారు శుభ్రపరచబడ్డారు. అలాగనే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు చేయవలసింది ఏంటి? వారిని మారు మనసు పొంది బాప్తిస్మం అనేది తీసుకునే విధంగా మరి అక్కడ ఇది దానికి సాదృశ్యముగా మనకి కనపరుస్తూ ఉందని. ఇంకొంచెం ముందుకు మనము వెళ్ళినట్లయితే ఆ తర్వాత హోలీ ప్లేస్ అక్కడ మనకి కనబడతా ఉందని. పరిశుద్ధ స్థలము ఏది? ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ కనుక వెనకాల ఉంటే మీకు నేను కొంచెం లైటెస్ట్ చూపించదును. ఈ అతి పరిశుద్ధ స్థలము ఇక్కడ మనకి నల్లగా కనబడుతుంది కదండి, అదంతా కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఈ యొక్క రెండు భాగాలను కూడా వేరు చేసి ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారని. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలము ఎందుకు ఇక్కడ ఇవ్వబడింది అని అంటే ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కంటే మరి 2 రెట్లు పెద్దగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. అందులో 3 విషయాలు, 3 ఆర్నమెంట్స్ అక్కడ ఉన్నాయి. అందులో ఒకటి దక్షిణం వైపు ఏముందని అంటే ఆ యొక్క క్యాండిల్ స్టాండ్ అండి, ధూపవేదిక కాదండి, దీప స్తంభము అక్కడ మనకి కనబడతా ఉంది. 7 దీపములో అది దేనికి సాదృశ్యముగా మనకి కనబడుతుంది? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వెలుగు అని మనకి ఈ యొక్క ఏంటండి దీపస్తంభము మనకి కనబడుతుంది. యాజకుడు ప్రతిరోజు మరి అక్కడికి వచ్చి వాటి వెలుగుతున్నటువంటి వాటిని ట్రిమ్ చేసి అందులో ఒలీవ నూనెను మాత్రమే వేస్తారు, మరొక ఆయిల్నేది వేయరు. ఆయిల్ కూడా దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మునికి సాదృశ్యము. సంఘము ఆ పరిశుద్ధాత్ముని ద్వారా బలపరచబడి వెలుగుతో మనం అనేకులకు ప్రకాశించవాలని చెప్పేసి ఈ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఉపకరణము మనకు చూపిస్తూ ఉంది. దాని ప్రక్కకు వచ్చేసరికి మరొకటి సముఖపు రొట్టెల బల్ల. ఈ రొట్టెల బల్ల దేనికి సాదృశ్యముగా ఉందని అంటే ఇది కూడా క్రీస్తుకు కనపరచబడుతుంది. ఆ యొక్క రొట్టెలు 12 గోత్రములు, 12 రొట్టెలు 12 గోత్రములకు సాదృశ్యము. అయితే ఆ రొట్టెలు దేనికి సాదృశ్యమని అంటే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేనే జీవాహారము. ఏమై ఉన్నాడంట ఆయన? జీవాహారం అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారని. యోహాను సువార్తలో మనం ఈ మాటలు మనం చదువుకోవచ్చు. 6వ అధ్యాయము 35వ వచనములో నేనే జీవాహారమునై ఉన్నాను అని చెప్పేసి ఈ మాటలు అన్న తర్వాత మరి నన్ను భుజించమని చెప్పేసి యేసు చెప్పిన తర్వాత ఆ మాటలను విని ఇది ఎలా సాధ్యమని చెప్పేసి వారు సత్యములను తెలుసుకొనలేక వారు అనేకులు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించటము మానేశారు. అయితే ఈ యొక్క రొట్టెలు దేనికి సాదృశ్యమని అంటే జీవాహారం అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకు సూచన కలుగు చేస్తూ ఉంది. తర్వాత ధూపవేదిక, అది కూడా బంగారముతో తయారు చేయబడింది. ఆ తుమ్మకర్రతో చక్కగా చేసి దాన్ని బంగారము చేత పొదిగించబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క కొన్ని బొగ్గులు మరి చక్కగా అది ఎలుగుతూ ఉన్నప్పుడు దాని మీద ధూపము వేసి మరి ఏం చేయాలి? పరిమళమైనటువంటి ద్రవ్యములు వేసి దాన్ని మరి ఎంతగానో వెలిగిస్తూ ఉంటే ఆ ధూపము ఒక చక్కటి మేఘము వలె ఆ యొక్క దేవుని మందిరంలో మరి ఇంపైన సువాసనగా అది ఉంటుందని. దాన్ని దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు
సాదృశ్యము. మన ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళబడుతూ ఉన్నాయండి? పరమునకు. అవునా కాదంటారా? బైబిల్లో మనం చెప్పబడినట్లయితే యాకోబుకు ఒక దర్శనం కలిగింది. ఏంటి? ఆయన నిద్రపోతా ఉన్నప్పుడు ఒక నిచ్చెన భూమికి ఆకాశముకు వేసినట్లుగా ఉంది. దూతలు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఇంతకీ ఆ నిచ్చెన ఎవరు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో చెబుతా ఉన్నాడు, మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయో దిగుటయో అక్కడ వారు చూస్తూ ఉన్నారని. అంటే ఆ నిచ్చెన ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఈ ధూపము మన ప్రార్థన ఎవరిని బట్టి ఆ సముఖమునకు చేర్చబడుతుందని అంటే క్రీస్తు నామమును బట్టి ఆ రాజ్యమునకు, ఆ యొక్క పరమునకు చేర్చబడుతుంది. నా నామమునందు మీరు ఏది అడిగినను తండ్రిని అది మీకు అనుగ్రహించబడుతుందని యోహాను సువార్తలు చెప్పబడుతుందని 15వ అధ్యాయములో. ఎలాగా, ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? నా ప్రేమలో నిలిచున్నప్పుడు, నా వాక్యము యందు నిలిచి ఉన్నప్పుడు, నాలో మీరు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా నా తండ్రి వలన అది మీకు అనుగ్రహించబడుతుందని కూడా చెప్పబడుతుంది. అయితే ఈ ధూపవేదిక కూడా మరి ఎంతగానో ఆ ప్రార్థన మనకు అక్కడ కనపరుస్తూ ఉంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి ఒక కర్టెన్ అనేది అక్కడ ఉన్నదని, ఒక వెయిల్ అనేది ఉంది. అది దేనికి సాదృశ్యం అని అంటే క్రీస్తు శరీరమునకు సాదృశ్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ యొక్క మందిరపు యొక్క తెర ఏమైపోయింది? అడ్డుగా చెరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని వారలారా, మరి అలా చిరుగుపోవటం దేనికి సింబాలిక్గా ఉందని అంటే అప్పటి వరకు కూడా లేవి యొక్క యాచకత్వము, మరి ఒక యాచకుడు ఉండి మనుషులకి దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేశాడు. ఆ మధ్యవర్తి ఇక లేడు, క్రీస్తే మనకు ఒక మధ్యవర్తి అని చూపించడానికి ఈ యొక్క చక్కటి సాదృశ్యాన్ని అక్కడ మనకి కనపరుస్తూ ఉన్నాడని. అయితే ఈ రీతిగా ఒక్కొక్క ఉపకరణము, ఒక్కొక్క మరి ఈ యొక్క గుడారములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనకి చక్కగా వివరించి చెబుతూ ఉన్నాయి. ఇంకా ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుని యొక్క మందసము మనం గమనించినట్లయితే అది కూడా మరి తుమ్మకరతో చేయబడి మేలిమి బంగారముతో అది పొదిగించబడి ఆ 2 కెరూబుల మధ్య మరి కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠము మీదే మరి దేవుడు ఆసీనుడై ఉండి అక్కడి నుండే దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటండి. గమనించండి, ఈ మధ్య ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఎలాగా చేయబడిందని అంటే వెడల్పు, పొడుగు, ఎత్తు, వెడల్పు కూడా ఒక స్క్వేర్ ఫీట్లోనే ఉంటుందంటండి. ఎలా అనంటే నూతన యెరూషలేము ఎలా చేయబడుతుంది? ఎటు వెళ్ళినా సరే 4 భాగాలు కూడా మరి పొడుగు, వెడల్పు, ఎత్తు ఆ 4 భాగాలుగా ఒక స్క్వేర్ లాగా అది కనపరచబడుతుందంటండి. అయితే దేవుని యొక్క సన్నిధి ఆ మధ్యలో ఉండి దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడని. కాబట్టి గమనించండి, ఈ రీతిగా ఇన్ని విషయాలు మనకి ఇందులో పొందుపరచాడు. ఇంతకీ ఈ గుడారపు సేవ ఇంతకీ అంతా కూడా మనకి ఏం కనపరచబడుతుంది అని అంటే పాపము విషయములో మరి ఏ రీతిగా ఈ యొక్క గుడారపు సేవ పనిచేస్తుందో మనకి ఇక్కడ చూపుతా ఉన్నాడు. బయట ఉన్నటువంటి ప్రజలు మరి పాపం చేస్తారు కాబట్టి ఆ పాపాన్ని నాకు ఇంకొద్దు అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టడానికి లేదు. దాని వలన వచ్చే జీతం ఏంటి? మరణము. మరి ఆ మరణము నుండి మనం తప్పించబడాలి అని అంటే ఈ రక్షణ ప్రణాళికలో ఈ గుడారపు సేవ చేసేటువంటి ఉన్నతమైనటువంటి పని ఏంటి అని అంటే ఈ యొక్క పనిలో మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క శాంక్చురీ సర్వీస్లో ఈ యొక్క పాపిని పవిత్రపరిచి శుద్ధీకరించి మహిమతో నింపి దేవునితో యుగయుగములు కూడా జీవింప చేసేటకు మరి ఆ యొక్క గుడారపు సేవ పని చేస్తూ ఉందని. ఇందులో 3 పనులు చేస్తా ఉంది: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, అలాగనే గ్లోరిఫికేషన్ అని. పవిత్రీకరించబడటము, పవిత్రపరచబడటము, శుద్ధీకరించబడటము, తర్వాత మహిమపరచటము. ఈ 3 విషయాలు ఇందులో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామని. ఇంతకీ ఈ సెంచురీ అంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఒకే మాటలో చెప్పాలండి, ఈ గుడారపు సేవ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఛాయ ఇది ఇక్కడ మనకి కనపరచబడుతుంది. అందులో ఉన్నటువంటి అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చే మనకు బోధిస్తూ ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ ఎలా మనకి ఇవ్వబడుతుందో ఈ గుడారపు సేవ ద్వారానే మనకి కనపరచబడుతుందని. అయితే గమనించండి ప్రియమైన దేవుని వారలారా,
మరి ఈ గుడారపు సేవలో మరి మొట్టమొదటిసారిగా మరి మనకి కనబడేటువంటిది క్రీస్తు మరి ఒక ద్వారమై ఉన్నాడు. ఆ క్రీస్తు ద్వారా మనము దేవుని దగ్గరకు రాగానే ఆ సిలువ దగ్గరే మనం ఆగిపోతున్నాము తప్ప ఇంకొంచెం దాని ముందుకు మనము కొనసాగట్లేదని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విలువైన సత్యం ఏంటి అని అంటే, మనమందరమును కూడా జస్టిఫికేషన్ దగ్గరే మనం ఆగిపోతున్నాము, కానీ శుద్ధీకరించబడటానికి తర్వాత మహిమపరచబడడానికి కొంచెం ముందుకు మనము మనం కొనసాగట్లేదు. ఇంకొంచెం క్లుప్తముగా ఆగి నేను ఈ విషయాలు మీకు నేను చెబుతాను. అదేంటి అని అంటే, మనమందరమును కూడా ఈ వాక్యము ద్వారా సువార్తను అంగీకరించి మరి ఎంతగానో దేవుడు అనుగ్రహించి రక్షణ పొందుకోవాలనేది దైవ సంకల్పము గనుక ఈ సువార్త ద్వారా మనకి చెప్పబడుతుంది క్రీస్తే మన రక్షకుడని. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుందని. అయితే ఆయన దగ్గరకు వచ్చాము మందిరము ద్వారము దగ్గరికి. తరువాత మనము సిలువ దగ్గరికి మనము కొంచెం ముందుకు వెళ్ళగానే క్రీస్తు వారు నా కొరకు ఏమయ్యాడు, చనిపోయాడు అని చెప్పి మరి ఆ యొక్క దహన బలిపీఠము మనకి కనపరుస్తూ ఉందండి. అవునా కాదంటారా? క్రీస్తే రక్షకుడు అని మనం నమ్మాము, ఆయన ద్వారా రక్షణ అని చెప్పేసి ఆ గుడారపు సేవ దగ్గరికి ద్వారము గుండా మనం వచ్చాము. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు అని చెప్పేసి దహన బలిగా ఆయన తను తానే సమర్పించుకున్నాడని చెప్పేసి ఇక్కడ దహన బలిపీఠం దగ్గర మనము ఆగిపోతా ఉన్నాము. కానీ చాలా మంది ఏం చేస్తానంటే ఆయనే రక్షకుడు అని నమ్ముతున్నారు, కానీ ఆ తరువాత ప్రాసెస్లో కొనసాగటం లేదు. జస్టిఫికేషన్ దగ్గరే ఆగిపోతున్నాము, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడం అక్కడితోనే ఆగిపోతున్నాము. కానీ ఇంకొంచెం ముందుకు మనము వెళ్ళాలి. చాలా మంది క్రీస్తును నాకు తెలుసు అని అక్కడితో ఆగిపోవటం కాదు, ఇంకొంచెం మనము ముందుకు వెళ్ళి ఆ సిలువ దగ్గర మనం ఆగిపోవటం కాదు, ఇంకొంచెం ముందుకు మనము వెళ్ళి బాప్తిస్మము కూడా మనం ఏం చేయాలి, పొందుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఈ యొక్క వెలుగు అనేటువంటి దేవునికి వాక్యాన్ని మనం చదవాలి. ఏంటండి వెలుగు, ఆ దేవునికి సాక్షిగా మనం ఉండాలి. రొట్టెలు దేనికి సాదృశ్యము? దేవునికి వాక్యానికి. జీవాహారం ఆయనే. అయితే ఆయన వాక్యాన్ని కూడా మనం చదవాలి. ప్రార్థన మనము చేసేవారముగా మనం ఉండాలి. అయితే రక్షణ ప్రణాళిక మార్గం ఎలా ఇక్కడ మనకి కనపరచబడిందో మనకి చాలా చక్కగా వివరించి చెప్పాడాన్ని. ఇక్కడ క్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుందని స్వార్థ మనకు చెబుతా ఉంది. ఆ స్వార్థను బట్టి క్రీస్తు దగ్గరకు వచ్చాము, ద్వారం దగ్గరికి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము, సిలువలో ఆయన మరణించాడు. ఆయన ఒక గొర్రె పిల్లవలే. అక్కడతో మనము ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకి మనము కొనసాగి బాప్తిస్ము మనం తీసుకుని ఆ తరువాత ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో మనం ఏం చేయాలట, మనము శుద్ధీకరించబడాలి. అంటే మనం ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఇంకా అక్కడ ఏం కనబడుతున్నాయనంటే సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము అంటే దీపస్తంభము, అలాగనే ధూపవేదిక. మనము ఇంకా మన వ్యక్తిగత జీవితంలో శుద్ధీకరించబడాలి. ఇంకా నేను రక్షణ పొందుకొని ఎక్కడితో నాకు సరిపోతుంది, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పేసి అక్కడితో ఆగిపోవటం కాదు, ఇంకా మనము అనుదినము కూడా మనం ఏం చేయబడాలి, శుద్ధీకరించబడాలి. ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యపు వెలుగులో నేను అందరికీ కూడా సాక్షిగా మనము ఉండాలి. కానీ చాలామంది చేసేది బాప్తిసం తర్వాత మరలా కనబడట్లేదండి. అక్కడితో ఆగిపోతా ఉన్నాము మన రక్షణ ప్రణాళికలో. ఇంకా దేవునికి ప్రణాళిక, ఇంకా పరిశుద్ధ స్థలములో మనము కొనసాగాలి, శుద్ధీకరించబడాలి. ఆ తరువాత ఆ రీతిగా నడిపించబడిన తర్వాత దేవునితో యుగయుగములు కూడా జీవించడానికి, మహిమతో మనము ఆయనతో పాటు జీవించడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది మరి దేవుడు మనలందరి పట్ల ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన రక్షణ ప్రణాళిక. కానీ మనం ఎక్కడ ఆగిపోతా ఉన్నామని అంటే ఆ కోర్ట్యార్డ్లోని ఆవరణంలోనే ఉండిపోతున్నాము, ఆ సిలువ దగ్గరే మనం ఆగిపోతా ఉన్నాము. కానీ ఇంకొంచెం మనము ముందుకు వచ్చి మనం ఏం చేయాలి, బాప్తిస్మము మనం తీసుకుని అనంతరము దేవుని సన్నిధిలో మనం చక్కగా నడిపించబడుతూ, ఎదిగింపబడుతూ, ఆత్మీయముగా ఎదుగుతూ తదుపరి దేవుని రాజ్యములో మహిమపరచబడే విధంగా ఆయనతో యుగయుగములు కూడా జీవించుటకు ఈ లోకములో మనము ప్రయాసపడాలి. ఆ రీతిగా జీవించుట కొరకే దేవుడు ఈ చక్కటి గుడారపు సేవను పాత నిబంధనలు ఏర్పరిచి ఒక ఛాయా రూపముగా మనకు చూపించాడు. ఈ ఛాయ అంతా కూడా క్రీస్తులో ఏమైంది,
నెరవేర్చబడింది. కాబట్టి అందుకనే ఈ గుడారపు సేవ ఇప్పుడు మనం చేయనవసరం లేదు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను కూడా ఆయన ద్వారా ఆయన సన్నిధిలో చేర్చబడిన అనంతరము బాప్తిస్మము పొందుకొని అక్కడే ఆగిపోవటం కాదు, ఇంకా మనం శుద్ధీకరించబడాలి. వాక్యము చేత, ప్రార్థన చేత మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనేకులకు మరి ఆ వెలుగును ప్రకాశించే విధంగా సాక్ష్య జీవితాన్ని మనం కలిగి నడుచుచో ఆయన రాకడలో నీవు నేను కూడా ఆయన మహిమను పొందుకునే వారముగా ఉండటానికి గాను మనమందరము కూడా ప్రయాసపడాలి. దేవుడు ఒక ఉన్నతమైన రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడు. ఈ ప్రణాళిక భాగములో మనం అక్కడ ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు మనము కొనసాగి మనం నడిపించబడదాము. ఇక్కడ నేను క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించానని చెప్పేసి ఒప్పుకుంటే సరిపోదు, ఆగిపోతే సరిపోదు, ఇంకా మనము ప్రయాణం కొనసాగించాలి. అలా మనం ఎప్పుడైతే కొనసాగించగలమో దేవుని యొక్క మరి అలాగున మనం చేసినప్పుడు మనం ఆత్మీయముగా, ఆధ్యాత్మికంగా మనము బలపరచబడి, నడిపించబడి మనము దేవునికి ఎనలేని ప్రేమతో మనం నింపబడతాము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ గుడారపు సేవ అంతా కూడా ఒక మారులో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పేసి చెప్పచ్చు. ఆ దేవాలయము మరి ప్రభు అంటాడు ఒకసారి, ఆ దేవాలయాన్ని కట్టి పడగొట్టేయండి, నేను 3 దినములలో నేనేం చేస్తాను, తిరిగి నిర్మిస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంతకీ ఆ యొక్క మందిరం అంతా కూడా ఎవరికి ఛాయ? క్రీస్తుకే. అయితే మరి ఆయన గూర్చి అంటా ఉన్నాడండి, ఆయన మరణమును గూర్చి ఆ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క ఛాయను క్రీస్తు వారు ఏం చేశారని అంటే తీసివేశాడు. మరి ఎంతగానో మరి చక్కగా మరి రక్షణ ప్రణాళికను మరి క్రీస్తు నెరవేర్చి మనకు ఒక రక్షణ మార్గాన్ని అనుగ్రహించాడు. మనం అక్కడితో మనం ఆగిపోకూడదు. అందుకనే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి అంటా ఉన్నాడు, మీరు ఇంకా చిన్న చిన్న వాటినే మీరు కలిగి ఉన్నారు, బేసిక్ థింగ్స్నే మీరు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు, కానీ ఇంకా మెచ్యూర్డ్గా మీరు ఆలోచన చేయండి. దేవునిలో ఆత్మీయ విషయాలను తెలుసుకోండి, గూఢ వాక్యాలను తెలుసుకొని దేవుని యొక్క బిడ్డలుగా మీరు ముందుకు కొనసాగండి, అక్కడతో మీరు ఆగిపోవద్దని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మరి అక్కడ చాలా చక్కగా వివరించి చెబుతా ఉన్నాడు. కాబట్టి రక్షణ ప్రణాళిక భాగములో నీవు నేను కూడా స్వరక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో చేరి అక్కడతో మనం ఆగిపోవద్దు, ఇంకా దేవుని సన్నిధిలో బలపడి ఎదుగుతూ ఆత్మీయముగా దేవుని గూఢ వాక్యాలను తెలుసుకుని ఇంకా ఆయన రక్షణ మార్గములో మనం కొనసాగుతూ ఆయనతో మరి యుగములో కూడా జీవించగలిగేటువంటి మహిమతో నింపబడే ధన్యత కొరకు ఇహలోకములో మనం కనిపెడదాము. అటువంటి ధన్యత దేవుడు నీకు, నాకు, మనలందరికీ మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దయచేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడా, మీకు వందనములయ్యా, ఈ సమయాన నీ మాటలను మాకు బయలుపరిచావు, మీకు వందనాలు దేవా. అవునయ్యా, మేము కూడా ఈ గుడారపు సేవ ద్వారా మీరు మానవులను ఏ రీతిగా రక్షించనై ఉన్నారో మాకు చక్కటి ప్రణాళికలను మాకు చూపించి ఉన్నావు దేవా. దీని ఛాయంతా కూడా క్రీస్తులో నెరవేర్చి ఉన్నావు. మరి క్రీస్తు ద్వారానే రక్షణ అని మాకు తెలుసు, ఆయన సిలువలో మరణించాడని మేము నమ్ముతూ ఉన్నాము, కానీ అక్కడితోనే మేము ఆగిపోయి వెనకకు మళ్ళీపోతూ ఉన్నాము. అట్టివారముగా మేము కాకుండా మీ రక్షణ ప్రణాళికలో ఈ యొక్క మేమందరమును కూడా ఇంకా ముందుకు మేము కొనసాగి బాప్తిస్మము మేము తీసుకొని ఇంకా ముందుకు మేము కొనసాగుతూ ఆ యొక్క తండ్రి మరి మేము నీ వాక్యము చేత, మేము ప్రార్థన మరి జీవితము చేత దేవ నీ వాక్యపు వెలుగులో అనేకులకు సాక్షులుగా జీవించు ధన్యత కూడా మాకు అనుగ్రహించి అనంతరము మీ ఉన్నతమైనటువంటి మహిమను మేము పొందుకొని నీతో యుగములో కూడా జీవించే ధన్యత మా అందరికీ కూడా నీ ప్రియకుమారుని ద్వారా మాకు దయచేస్తారని దేవా, దీవెన ఆశీర్వాదములతో నింపి బలపరచమని ఇక్కడున్న వారందరి హృదయములతో నీవు మాట్లాడి దేవా, ఆగిపోయినటువంటి స్థలము నుండి మరలా ఇంకా ముందుకు వీరిని నడిపించమని మమ్మలను శుద్ధీకరింపు చేసి అనంతరము మమ్మలను నీ యొక్క ప్రభువా మరి ప్రేమ చేత మహిమపరిచి మరి మీరే మహిమ ఘనత ప్రభువులు పొందుకుంటారని యేసు నామములో కొద్ది మనలు అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.